ఓకే, వెల్కమ్ టు దావుద్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎంఎస్ వర్డ్ని పూర్తిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కంటిన్యూస్లీ. సో నెట్వర్క్ టాపిక్స్ ఫస్ట్ ఉన్నటువంటి హోమ్ మెనూ కంప్లీట్ అయ్యింది. ఈరోజు నెక్స్ట్ మెనూస్ ఏమున్నాయో వాటి చూస్తూ వద్దాం. కంటిన్యూగా ఫాలో అవుతుండండి. ఫస్ట్ టైం ట్వీట్ చేసుకుని కంపల్సరీగా మీరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఛానల్ని గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేయండి. రైట్. సో ఈ ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళాలంటే మీకు మార్గం చెప్పాను. వర్డ్ అని డైరెక్ట్గా సెర్చ్ బార్లో విండోస్ 10లో టైప్ చేస్తే వర్డ్లోకి వెళ్తాం. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వస్తుంది. లేకపోతే మీరు ఓల్డ్ ఓఎస్ కానీ వాడుతూ ఉంటే ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే విండో ఆర్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఒక రన్ అనే కమాండ్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా కూడా దాంట్లో వర్డ్ అని టైప్ చేస్తే WORD, వర్డ్ ప్యాడ్ కాదు, వర్డ్ ప్యాడ్ వేరే, వర్డ్ వేరే. వర్డ్ ప్యాడ్ అనేది డిఫాల్ట్గా ఆ ఓఎస్తో పాటు ఇచ్చినటువంటి ఆ చిన్న సాఫ్ట్వేర్ అనమాట, డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి. వర్డ్ అనేది మాత్రం మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇది వేరే అనమాట. సో ఈ ఆఫీషియల్స్ మనకు చాలా వర్షన్స్ ఉన్నాయి. దగ్గర మనం వాడుతున్నటువంటి వర్షన్స్లో 2000 నుంచి 95, 2000 మిలీనియం ఎడిషన్, 2003, 2007, తర్వాత 2010, తర్వాత ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు లేటెస్ట్గా 2013, 16, 19 ఇవి రన్నింగ్లో ఉన్నాయి. ప్రస్తుతానికి మనం వాడుతున్నది వచ్చి ఇక్కడ 2019 అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. రైట్. ఇంకోటి ఇది వర్డ్ ప్యాడ్. ఏం చేయాలి? వర్డ్ అనేది ఓపెన్ చేయండి. రాలేదు. ఎంఎస్ వర్డ్ అనేది టైప్ చేయండి. ఎంఎస్ వర్డ్. ఏదో కలిపెట్టేస్తాను పిల్లలు. సరే, అదవది ఈ మోడల్ కదా. మైక్రోసాఫ్ట్ వర్డ్ సెట్టింగ్స్ మారిస్తే అట్లే సమస్య వస్తూ ఉంటుంది. రైట్. సో ఇందులో హోమ్ మెనూ కంప్లీట్ అయింది. ప్రస్తుతం నేను చెప్తున్నది ఎంఎస్ వర్డ్ వచ్చేదంటే 2007. ఎందుకు అన్నప్పుడు చాలామంది దగ్గర ఉన్నటువంటిది ఏదంటే 2007 మాత్రమే ఉంటుంది అవైలబుల్లో. కాబట్టి ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఆ వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రెండు ఒకటే. సో 2007 ఎంఎస్ వర్డ్. రైట్. సో వీటిలో చూసినట్లయితే ఇంకా మనం ఫైల్ ఫస్ట్ ఉన్నటువంటి హోమ్ మెనూ చెక్ చేసాం. సో ఈ ఇంటర్ఫేస్ అంతా మీకు బాగా ఒకసారి డీప్గా ఐడియాగా చెప్తాను చూడండి. ఇందులో పైన కనిపిస్తున్నటువంటి విండోస్ అనమాట. ఇది విండోస్ కాబట్టి ప్రతిదీ కూడా మన విండో లాగా ఓపెన్ అవుతుంది. పైన కనిపిస్తున్నటువంటి ఈ బార్ ఏదైతే ఉందో, ఏ బార్ని, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బార్ని మనం ఏమని పిలుస్తామంటే టైటిల్ బార్ అని పిలుస్తాం. టైటిల్ బార్. తర్వాత సో దాని కింద కనిపిస్తున్నటువంటి ఆ బార్ లాగా ఉంటుంది కదా, దీన్ని ఏమని పిలుస్తామంటే మెనూ బార్ అని పిలుస్తాం. ఓకే. తర్వాత సపరేట్ మెనూస్ ఉంటాయి. ఒక మెనూలో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ మెనూ అనేది హోమ్. ఈ హోమ్ మెనూ ఏం తెలియజేస్తుందంటే మనం చేయబోయే డాక్యుమెంట్ చేయాల్సిన మెయిన్ ఫీచర్స్ అన్నీ హోమ్ మెనూలో ఉంటాయి. ఎక్కువగా మనం ఫాంట్ వాడతాం కాబట్టి ఫాంట్ స్టైల్స్ కానీ అవన్నీ మనము ఈ హోమ్ మెనూలో ఉంటాయి అన్నమాట. తర్వాత ఇన్సర్ట్ అంటే దేనికి సంబంధించింది అంటే మనం దాంట్లో పెట్టేటివి. ఇన్సర్ట్ అంటే ఏంది? పెట్టడం. ఏది పెట్టడము? ఏది దానికి కావాలో అంటే ఆ డాక్యుమెంట్లో మనకు కావాల్సిన టేబుల్స్ కానీ లేదా పిక్చర్స్ కానీ అవన్నీ మన ఇన్సర్ట్ మెనూలో ఉంటాయి అన్నమాట. సో ఇవి ఈ రెండు మెనూస్. దాని తర్వాత పేజ్ లేఅవుట్. మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా రావాలి అనే ఇండికేషన్ అంతా మన ఈ పేజ్ లేఅవుట్ ఆప్షన్లో ఉంటుంది. తర్వాత రెఫరెన్సెస్ అంటే పంపించడం, మూవ్ చేయడం. మెయిలింగ్ అని లేదా ఇంకా దేనికైనా సరే మనం ఇన్సర్ట్ చేసినప్పుడు డేటాని పంపించడానికి రెఫరెన్సెస్ అనేది మనం వాడుతూ ఉంటాం. తర్వాత మెయిలింగ్ కూడా అటువంటిదే. డైరెక్ట్గా నెట్కి కనెక్ట్ చేయడానికి మన లెటర్స్ ఏదైనా కానీ ఎటువంటివైనా సరే మనం డైరెక్ట్గా మెయిల్లోకి సెండ్ చేయొచ్చు. తర్వాత రివ్యూ అనేది ఉంది. రివ్యూలో ఏమంటే ఇవంతా అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, కానీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. డాక్యుమెంట్ ప్రొటెక్ట్ చేయడం కానీ, స్టార్ట్ లింకింగ్ చేయడం కానీ, యాక్సెప్ట్ రిజెక్ట్ చేయడం కానీ ఇటువంటి ఆప్షన్స్ ఉంటాయి. అది అక్కడ చెప్తాను. కామెంట్ ఏదైనా క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యూ ద్వారా ఏమంటే ఆ లేఅవుట్ మనం చూసినటువంటి స్క్రీన్ ఎలాగా ఉండాలి, ఫుల్ పేజ్ ప్రింట్ లేఅవుట్తోనా, వెబ్ లేఅవుట్తోనా, అవుట్ లేఅవుట్నా, గ్రాఫ్ట్ ఈ మోడల్స్ కానీ, కావాల్సిన రూలర్స్ కానీ, డాక్యుమెంట్ మ్యాప్ కానీ, థంబ్నైల్స్ కానీ ఇవన్నీ మనం యాక్టివేట్ చేయొచ్చు. ఇది మీరు చెప్పేటప్పుడు అర్థమవుతుంది. అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మెనూస్ ఉండేటివి అంతే. విండోస్ అది 2007లో. సో ఆఫీస్ విండోస్లో ఎంఎస్ ఆఫీస్ 2007 ఉన్నటువంటి మెనూస్ ఇంతవరకే ఉంటాయి. ఎంతవరకు? వ్యూ వరకే ఉంటాయి. ఇది అడిషనల్ ఫ్రాక్సిట్ అని వచ్చింది కదా. ఇది ఏమంటే నేను కొత్తగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన మెనూ ఒకటి యాడ్ అయి ఉంటుంది. అది కానీ అక్రోబాట్ రీడర్ కానీ రెండు సంబంధించిన మెనూస్ ఇక్కడ యాడ్ అవుతాయి. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక పీడిఎఫ్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇవి అడిషనల్ అనమాట. ఇది మామూలు డిఫాల్ట్గా రావు.
ఇవి రెండు మాత్రం. ఇవి మనకున్నటువంటి మెనూస్ ఏవి ఉన్నాయి బాగా చూడండి. సో హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్ మెనూ, తర్వాత రెఫరెన్సెస్ మెనూ, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, ఇంతవరకు మనకున్నటువంటి మెనూస్ అనమాట. సో ఫస్ట్ మెనూ మనం చాలా వరకు కంప్లీట్ చేసాం. సో వాటిలో ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది హోమ్ అనేది. హోమ్లో ఇక్కడ కొన్ని హైలైట్ కాకుండా కనిపిస్తుంటాయి. ఈ హైలైట్ కాకుండా ఉండేవి ఎందుకు హైలైట్ కాలేదంటే డేటా లేదు కాబట్టి. అంటే ఎప్పుడైనా మన డేటా మనం టైప్ చేసినట్లయితే మాత్రమే అది హైలైట్ అనేది అవుతుంది. ఏం టైప్ చేయాలి అంటే ఎక్కువగా డాక్యుమెంట్ అంటేనే టెక్స్ట్ బేస్లో ఉన్నటువంటి డేటాని టైప్ చేసి దాని డిఫరెంట్ ఫార్మాట్లో డిఫరెంట్ స్టైల్లో మనం ఏం చేయొచ్చు. అంటే మొత్తం లైఫ్ మొత్తం దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ డాక్యుమెంట్ మీద డిపెండ్ అవుతుందని చెప్పచ్చు. అంటే ఎంఎస్ ఆఫీస్ సిస్టమ్ నేర్చుకున్నావా అంటే ఎవడన్నా అడిగేది ఏమంటే వానికి వర్డ్ వచ్చా లేదా అని. వర్డ్ రాలేదనుకుంటే ఇంకేం రానట్టే లెక్క. ఓకే, తర్వాత ఎక్సెల్లో పవర్ పాయింట్ ఆటోమేటిక్ అవే తెలుస్తాయి. అంటే అది కూడా చెప్పాలి లేదని లేదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఫస్ట్ మెయిన్ ఉండాల్సింది ఇది వర్డ్. సో ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో చూద్దాం మెనూస్ దాంట్లో ఏమున్నాయని. ఫస్ట్ హోమ్ మెనూ క్లిక్ చేయండి. అందులో కనిపించేది కట్, కాపీ, పేస్ట్. ఈ మూడు కూడా ఎప్పటి వరకు అవుతాయి డేటా ఉన్నప్పుడు. సో దానికోసం ఏం చేయాలి, మీరు ఓపెన్ చేయాలి. డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి, కంట్రోల్ ఓ అనే ఆ బటన్ని మన షార్ట్ కట్ వాడినా సరిపోతుంది. కొన్ని మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకున్నాను, అన్నీ అవసరం లేదు. మెయిన్ గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ ఓ. అంతేగాని ఒక కొన్ని ఇష్యూలు చెప్తా డైరెక్ట్గా అన్ని షార్ట్ కట్స్ లైన్గా బట్టి కొట్టండి అని. అదే యూస్ఫుల్ కాదు. మనకు కావాల్సింది ఏది ఎక్కువగా దాన్ని వాడుకుంటే సరిపోతుంది. కంట్రోల్ ఓ. సో ప్రస్తుతానికి ఏదో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, ఓపెన్ చేస్తాను. రైట్, ఇది డేటా. దీంట్లో డేటా ఉంది, ఏదో టైప్ చేసి పెట్టాము. ఇప్పుడు ఈ డేటాని నేను సెలెక్ట్ చేయాలంటే మౌస్తో డ్రాగ్ చేయాలి. ఏ పక్క నుంచి డ్రాగ్ చేయాలి అంటారు, ఏ పక్క నుంచి డ్రాగ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇట్లే పట్టుకొని ప్రెస్ చేసి నేను లెఫ్ట్ కీని కానీ కిందకి డ్రాగ్ చేస్తే అది మనం సెలెక్ట్ చేసినట్టు విధానం. ఎప్పుడైతే సెలెక్ట్ అవుతుందో అప్పుడు దీని డేటాని మనం మాడిఫై చేయొచ్చు. ఏం చేయొచ్చు అన్నప్పుడు కాపీ చేయొచ్చు, కట్ చేయొచ్చు. సో కాపీ అనేది చేసినట్లయితే ఆ డేటా మీరు కర్సర్ ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ ప్లేస్లో ఏం చేస్తాం, మనము పేస్ట్ అనేది ఇండికేట్ చేస్తాం. రైట్, పేస్ట్ అంటే డేటా ఏమవుతుంది, అక్కడికి వచ్చి పేస్ట్ అవుతుంది. హలో సార్ చెప్పండి, క్లాస్ ఉంది చెప్పండి. సరే సో ఇవి ఏది కట్, కాపీ. కట్ అనేది ఏంటంటే డేటా మాత్రం ఆ ప్లేస్లో ఉండకూడదు, మళ్ళీ వేరే ప్లేస్లో మనకు కావాలి అంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే కట్ అనే దాన్ని తీసుకుంటాం. ఓకే, కట్, కాపీ, పేస్ట్, ఈ మూడు ఆప్షన్స్. సో తర్వాత దీన్ని ఎక్కడైతే కావాలో అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డేటాని పేస్ట్ అనేది మనం చేసుకుంటాం. సో ఈ ప్లేస్లో అంటే కట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆ ప్లేస్లో ఎగిరిపోతుంది డేటా. పేస్ట్ అన్నప్పుడు వేరే ప్లేస్లో ఎక్కడైతే మనం కర్సర్ ఇస్తామో అక్కడికి మనం ఇస్తాం. ఇంకోటి మీకు తెలియాల్సిన విషయం ఏమంటే, మీకు తెలియకుండా ఉండేది డేటా అంటే ఎప్పుడు కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్కి డేటా ముందుకు వెళ్ళాలంటే మాత్రము స్పేస్ వాడతాం. ఎక్కడైతే కర్సర్ పెట్టామో ఆ ప్లేస్ నుంచి ముందుకు వెళ్ళాలంటే స్పేస్ అనేది వాడతాం. ఒకసారి స్పేస్ చేస్తే ఒక క్యారెక్టర్ ముందుకు వెళ్తుంది. అదే కిందకి రావాలి, నెక్స్ట్ లైన్ రావాలంటే ఎంటర్ వాడతాం. అక్కడ ఏమవుతుంది, అక్కడ డేటా ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఏది ఉందో అది ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తుంది. అంటే ఎక్కడ మీ కర్సర్ పెడతారో అక్కడి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ ఇక్కడ క్లిక్ చేశారనుకో, అక్కడ క్లిక్ చేసి ఎంటర్ ఇస్తే అక్కడి నుంచి ఎంటర్ అవుతుంది డేటా. ఓకే, అది ఇంకోటి. సో ఇవే సెలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఇది మొత్తం రావాలనుకో ఎంటర్ ఇస్తాం, కానీ అది రాదు. సెలెక్ట్ చేస్తే రాదు, గుర్తుపెట్టుకుని ఎగిరిపోతుంది డేటా, డిలీట్ అయిపోతుంది. సెలెక్ట్ చేస్తే డేటా ఎగిరిపోతుంది ఎంటర్ ఇచ్చినా కూడా. ఓకే, అదే వెనక్కి వెళ్ళాలి అంటే ఒకసారి బ్యాక్ స్పేస్ ఇస్తాము. బ్యాక్ స్పేస్ ఇచ్చే కొద్దీ ఆ డేటాని వెనక్కి పోతా వస్తుంది. ఇది తర్వాత ఏదైనా స్పేస్ ఎక్కువ డేటా కిందకి లైన్స్ కావాలంటే మనం ఎంటర్ ఇచ్చే కొద్దీ అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అట్లా మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఈ గ్యాప్ వచ్చిన తర్వాత మీరు ఏ ప్లేస్లో కర్సర్ పెడితే అక్కడ మనం రాయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అక్కడ టైప్ చేయొచ్చు అనమాట. రాయవచ్చు అంటే టైప్ చేయొచ్చు. అంటే ఏ ప్లేస్లో మనం కర్సర్ పెడతామో అక్కడ మనం టైప్ చేయొచ్చు. కర్సర్ ఉంటుంది అది. ఆ కర్సర్ రావాలంటే ఏం చేయాలా, మీరు ఫస్ట్ ఎంటర్ ఇచ్చి ఉండాలి, స్పేస్ ఎంటర్ ఇచ్చి ఉండాలి. లేకపోతే మీరు ఎక్కడంటే పేజ్ తీసుకొని ఇక్కడికి రావాలంటే రాదు. ఎందుకు రాదు, ఇప్పుడు చూడండి ఇక్కడ. సో లాస్ట్ పేజ్కి వెళ్తాను నేను. సో లాస్ట్ పేజ్ ఇక్కడ ఉంది. సో దీని తర్వాత నేను ఎంటర్ ఇవ్వలేదు, కానీ కర్సర్ని ఇక్కడ రావాలనుకుంటున్నాను. ఈ లాస్ట్ స్పేస్లోకి, ఈ లైన్లోకి ఇక్కడ రావాలంటున్నాం. ఓకే, రాదు. రైట్, అది రావాలంటే ఏం చేయాలా, ఎంటర్ చేసి ఉండాలి. ఎంటర్ చేస్తేనే డేటా ఆ లైన్ అనేది
అది దాని వచ్చే విధంగా అది అవైలబుల్ అవుతుందన్నమాట, లేకపోతే అది రాదనమాట. అది ఇది గుర్తుపెట్టుకోండి, డేటాని మనం ముందుకు వెనక్కి ఎంటర్ ఇచ్చుకోవడం. సో తర్వాత సెలెక్ట్ చేసినటువంటి డేటాకి మాడిఫికేషన్స్ మనం చేయొచ్చు. ముందు మామూలుగా అన్నీ చేసి దాని తర్వాత మనం మాడిఫై అన్నీ చేయొచ్చు. అందులో ఫస్ట్ ఏం చేస్తున్నాం, డేటాను సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత స్టైల్స్, ఫాంట్ స్టైల్ ఏదైతే ఉందో ఆ ఫాంట్ స్టైల్ని మనం మార్చుకోగలుగుతున్నాం. ఏ రకంగా అయితే ఫాంట్స్ ఆ ఫాంట్స్ డైరెక్ట్గా కనిపిస్తాయి. సో తర్వాత సైజ్ ఎంత కావాలో సైజ్ని మార్చుకోగలుగుతాం. అది దానికి ఉన్నటువంటి ఫాంట్స్ బోల్డ్ స్టైల్, ఇటాలిక్ స్టైల్, అండర్లైన్ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. స్ట్రైక్ అవుట్ కావాలంటే స్ట్రైక్ అవుట్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్ట్ చేసుకోవచ్చు. సూపర్ స్క్రిప్ట్ మాత్రం ఏం చేయాలంటే పర్టికులర్గా ఏదైతే ఫార్ములా అప్లై చేసేటప్పుడు మాత్రమే సబ్స్క్రిప్ట్ వాడాలి. అది కూడా ఏదైనా ఒక క్యారెక్టర్కే తీసుకుంటాం, అన్నిటికీ తీసుకుంటే మొత్తం వస్తుంది చిన్నదిగా. నమస్తే సార్. సో ఈ విధంగా అనమాట. అంటే ఈ చిన్నదాని కెమిస్ట్రీ ఫార్ములాలో కింద నుండి 2 అని వాడితే సబ్స్క్రిప్ట్ వాడతాం. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏమంటే సెలెక్ట్ చేసిన డేటా స్క్వేర్స్గా రావాలంటే, పవర్స్ స్క్వేర్గా రావాలంటే అప్పుడు మాత్రం ఏం చేస్తాం, సూపర్ స్క్రిప్ట్ వాడతాం. తర్వాత ఈ ఫాంట్ యొక్క సెంటెన్స్ కేసా, లోయర్ కేసా, అప్పర్ కేసా, క్యాపిటలైజా, ఇది ఎందుకు అంటే ఎక్కువగా సెంటెన్స్ కేస్ అయినా సరే లోయర్ కేస్ అయినా సరే ఒకటే. సెంటెన్స్ కేసులో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్కి వచ్చి మీద అంతా మామూలుగా లెటర్స్ వస్తుంటాయి, దాన్ని సెంటెన్స్ కేస్ అంటారు. లోయర్ కేస్ అంటే పూర్తిగా లోయర్ ఉండేదని లోయర్ కేస్ అంటాం. అప్పర్ కేసులు అంటే అన్ని అప్పర్గా, అంటే ఉన్న లెటర్స్ ఏవైతే ఉంటాయో ఈ లెటర్స్ అన్నీ ఒకేసారి మనం మార్చాలంటే ఈ కేసెస్లోకి వెళ్తాం. ఏ అనే సింబల్లో లోయర్ కేసా, అప్పర్ కేసా, సెంటర్ కేసా అనేది తీసుకుంటాం. ఓకే, లేదా క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని అవసరం తట్టు మనం వాడచ్చు. లేకపోతే అన్ని క్యాపిటల్స్ కావాలని కొన్ని ప్లేస్లు అడుగుతుంటారు, ఒక్కొక్కసారి అన్ని లోయర్ కావాలని అడుగుతుంటారు. అటువంటి సందర్భంలో మనము చేయడం చాలా కష్టం అవుతుంది, రైట్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఈ సెంటెన్స్ కేసు, లోయర్ కేసు, అప్పర్ కేసు అనేది వాడచ్చు. తర్వాత హైలైటర్ ఆప్షను, ఇది పర్టికులర్ ఏరియాలో ఎక్కడి నుంచి మనం హైలైట్ చేయాలి, ఏ డేటాని హైలైట్ చేయాలి అని ఇండికేట్ చేసేటప్పుడు హైలైటర్ అనేది మనం వాడతాం. సో హైలైటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇట్లా ఒక చిన్న కర్సర్ అనేది ఒక డిఫరెంట్ ఆకారంలో మారిపోతుంది చూడండి ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేస్తే, లేదా ఏ ఏరియాని క్లిక్ చేస్తే అక్కడ హైలైట్ అయితే వస్తుంది. హైలైట్ని క్లిక్ చేస్తే ఆ విధంగా హైలైటర్ని మనం తీసుకొని పర్టికులర్ ఏరియాలో మనం హైలైట్ చేసుకుంటా పోవచ్చు. తర్వాత ఫాంట్ స్టైల్. సో ఈ ఫాంట్ ఉన్నటువంటి దాంట్లో ఏ కలర్ ఏ రకంగా కావాలా, ఏ కలర్స్ మనం అప్లై చేయాలని ఇక్కడ ఉంటే ఆప్షన్స్ చూసుకోవచ్చు. సరిపోతే మోర్ కలర్, నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. తర్వాత ఈ బుల్లెట్స్ అని చెప్పాను, బుల్లెట్స్ డిఫాల్ట్ ఉన్న తీసుకోవచ్చు, లేదా కొత్త బుల్లెట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. బుల్లెట్ అంటే ఇది మన ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇండికేట్ చేసేదానికి ఉన్న పాయింట్స్ని బుల్లెట్స్ అని పిలుస్తుంటాం. తర్వాత నెంబరింగ్ కూడా ఉంది, అటువంటిది నెంబరింగ్ అని మనం తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఇండెంటేషన్లో కూడా మల్టీ లెవెల్ బుల్లెట్స్, మల్టిపుల్ లెవెల్ నెంబరింగ్ అనేది ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. వాటి ద్వారా ఏం చేస్తాం, మొత్తం మనకి నెంబరింగ్స్ అనేవి డిఫరెంట్ స్టైల్స్లో మనం రాయగలిగితేనే అది అప్లై అవుతుంది. అంటే ఒక హెడ్డింగ్, తర్వాత సబ్ హెడ్డింగ్, తర్వాత మనకి ఇంకో హెడ్డింగ్, అటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పనికొస్తుంది. లేకపోతే నార్మల్గా ఉన్నటువంటి నెంబరింగ్స్ తీసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇండెంటేషన్ చూస్తున్నాం. ఇండెంటేషన్లో రైట్ లెఫ్ట్ ఇండెంటేషన్ ఉంటుంది. అంటే మొత్తం డేటా సెలెక్ట్ చేసిన డేటా పక్కకు జరపాలంటే ఇండెంటేషన్ పనికొస్తుంది. లేదా ఒకేసారి రాసేటప్పుడే కర్సర్ ఏ పొజిషన్లో ఉంటుందో ఆ పొజిషన్లో మనం జరపాలంటే ఇండెంటేషన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అది రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది, అది సెలెక్ట్ చేసిన డేటాకి మాత్రం అప్లై అవుతుంది. అక్కడి నుంచి మన ఇండెంటేషన్ అనేది తీసుకుంటా వెళ్ళచ్చు అనమాట. తర్వాత సార్టింగ్ అంటే ఏమంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టే విధాన్ని సార్టింగ్ అంటారు. అది మీరు పై నుంచి కిందకన్నా, కింద నుంచి పైకన్నా సెలెక్ట్ చేయొచ్చు. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ అనేది ఎక్కువగా ఈ పారాగ్రాఫ్స్ కావాలన్నా, టెక్స్ట్ కావాలన్నా, ఇవన్నీ అసెండింగ్ డిసెండింగ్లు అడుగుతాడు. మన సార్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి అసెండింగ్ అండ్ డిసెండింగ్ చూస్ చేసుకోవాలా. డిసెండింగ్ అంటే ఒక లెటర్స్ పైన ఫస్ట్ ఎం, తర్వాత జీ, తర్వాత ఎఫ్ అట్లా కిందకు వస్తుంది. అదే అసెండింగ్ పెట్టింటే ఫస్ట్ సి, తర్వాత ఎఫ్, తర్వాత ఎఫ్, జీ, ఎం అనేది ఆ ఆప్షన్లోకి మనకు వస్తుంది. తర్వాత పారాగ్రాఫ్ మార్కింగ్, ఇది మొత్తం పేజీకి పారాగ్రాఫ్ మార్క్ వస్తుంది. ఎంతవరకు పారాగ్రాఫ్ ఆగింది అనేది ఇండికేట్ చేయడానికి ఈ పారాగ్రాఫ్ మార్కింగ్ అనేది ఇండికేట్ చేస్తామన్నమాట. ఇవి తర్వాత ఉన్నటువంటి వాటిలో ఇది కింద ఉన్నటువంటి వాటిని అలైన్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఈ అలైన్ టెక్స్ట్ అనేది ఎక్కువ మ్యాక్సిమం మనం లెఫ్ట్ సైడ్ నుంచి రాస్తాము. లెఫ్ట్ సైడ్ నుంచి కర్సర్ స్టార్ట్ కావాలంటే లెఫ్ట్ ఇస్తాము. మధ్యలో నుంచి సైడ్ హెడ్డింగ్ అని హెడ్డింగ్ రాసేటప్పుడు మధ్యలో రావాలంటే సెంటర్ ఇస్తాము. రైట్ నుంచి డేట్స్ ఇండికేట్ చేసేటప్పుడు రైట్ నుంచి ఇస్తూ ఉంటాం. అవన్నీ అలైన్మెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అవైలబుల్లో. సో ఒకసారి నా ప్రీవియస్ ఒకళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నేను ఈరోజు అన్ని లైన్గా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ నా ఛానల్లో దావుద్ ఎవిటెక్ అనే ఛానల్లో చూసినట్లయితే ఇందులో మీకు దావుద్ కంప్యూటర్స్ అని కంప్యూటర్ కోర్సెస్ అని కనిపిస్తుంది. అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత లైన్గా ఒక వీడియో తర్వాత ఒక వీడియో డిఫాల్ట్గా వస్తుంది. వాటిని చెక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి ఐడియాగా చూసుకోండి. ప్రాక్టీస్ అయితే మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. సో అన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేయగలుగుతాను, లైన్గానే వస్తాయి దాంట్లో. బట్ నెక్స్ట్ డే ఏ వీడియో వస్తుందో అదే వీడియో మీకు ఫాలో అవ్వాలండి. ఇది విషయం. తర్వాత ఇక్కడ కలర్ ఆప్షను. ఈ కలర్ ఆప్షన్ ఏమంటే సెలెక్ట్ చేసిన డేటాకి
మొత్తం ఒక బాక్స్లా కలర్ అవ్వాలంటే అప్పుడు మనం కలర్ ఆప్షన్ దీన్ని చూస్ చేసుకుంటాం. హైలైటర్ వేరే, కలర్ వేరే గుర్తుపెట్టుకోండి. కలర్ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తుంది, హైలైటర్ ఓన్లీ లెటర్స్ మాత్రమే హైలైట్ చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత టేబుల్ కావాలి లేదా పేరాగ్రాఫ్కి బార్డర్ కావాలంటే మాత్రము ఆల్ బార్డర్స్ ఆప్షన్స్ ఇవి ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. కర్సర్ పెట్టిన ప్లేస్లో ఏది కావాలో అవి మనం చూస్ చేసుకోవచ్చు. ఇవి ప్రీవియస్గా మనం కంప్లీట్ చేసినటువంటి డేటా. అది నేను 2 times మీకు రిపీట్ చేసి చెప్పాను. ఒకసారి రాకపోతే మళ్ళీ చూడండి. ఇంకా దాంట్లో చిన్న చిన్న డౌట్లు, మినిటేషన్ ఆప్షన్లో ఒక డౌట్ వస్తాయి. అక్కడ నేను మళ్ళీ 2019 వర్డ్ చెప్పేటప్పుడు కొత్త ఆప్షన్స్ యాడ్ అవుతాయి. దాంట్లో ఆ ఆప్షన్స్ చెబుతూ నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. సో ఇవి దీనిలో ఉన్నటువంటి మెయిన్, అందరికీ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ఏదో ఒక కంప్యూటర్ నేర్చుకోవడం అని కాకుండా, సో ఎవడైనా అడిగితే ఆన్సర్ చేసే విధంగా మనం ఉండాలి. అంటే వచ్చు సార్, చూస్తూ ఉండండి సార్ అనకూడదు. మనం అట్లే గాల్లోనే చెప్పగలగాలి. ఆ విధంగా తయారు కావాలంటే మాత్రం డీప్గా నేర్చుకుంటే తెలుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి నేర్చుకున్న వాళ్ళు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను చాలా సంవత్సరాలు నేను చెప్పాను కాబట్టి చెప్తున్నాను. సో అక్కడ ఎట్లా అంటే ఏదో ఓపెన్ చేయడం, ఏదో చేయడము, వాళ్ళ కోసం ఆడుకోవడం, వెళ్ళిపోవడం అట్లా జరిగేది. సో దానివల్ల ఏమంటే టెంపరీగా మాత్రం నాలెడ్జ్ ఉంది, అట్లా వాళ్ళు రోడ్లో తిరుగుతున్నారు. సో వాళ్ళు సక్రమంగా చేయలేరు, సక్రమంగా జాబ్లు రావు, సక్రమంగా ఏది కాదు, ఒకరి మీద ఒకరు చూసుకుంటూ ఉంటారు అంతే. సో ఇప్పుడు మనం నా సరౌండింగ్గా చూసానని చెప్తాను అనమాట. అట్లే ఉండిపోయిన జీవితం మొత్తం. మళ్ళీ నేర్చుకోవాలంటే పరిస్థితి అయితే మారదు. అదేమంటారు, మళ్ళీ నేర్చుకోవాలి, కొత్తగా నేర్చుకుంటే టేబుల్స్ 1 నుంచి 12 వరకు నాకు బాగొచ్చు. దాని తర్వాత టేబుల్ నాకు కూడా కొన్ని డౌట్లు వస్తాయి మధ్యలో. ఎందుకంటే చిన్నప్పుడు ఆ 12 వరకే బాగా నేర్పించారు. దాని తర్వాత 19, 20 వరకు నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. 17, 18 నేర్చుకుందామని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా అంతే రాదు. అది అందుకోసం చెప్తున్నాను, కొంచెం డీప్గా చేసుకుంటారండి. సో డౌట్ ఉంటే అడగండి, నేను ప్రతిదీ క్లారిఫై చేస్తాను. మీరు పేపర్ చూసుకొని అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాను. చూద్దాం. తర్వాత ఇన్సర్ట్ మెను. ఇది ఏంది? ఇన్సర్ట్ అంటేనే దాన్ని నింపడం, దాంట్లో పెట్టడం అనే భావన వస్తున్నాడు. దేంట్లో? డాక్యుమెంట్లో. సో ఒక డాక్యుమెంట్ అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ని డాక్యుమెంట్ అని పిలుస్తాం. సో పేజెస్ ఎటువంటి పేజెస్? ఎలక్ట్రానికల్ పేజెస్. ఇప్పుడు కనిపిస్తే పేజెస్ అన్ని తెల్ల కాగితాలు అంతే. అంటే మనం చేత్తో రాసే కాగితాలే అక్కడ ఉంటాయి, కానీ ఇవేం పేజీలు ఏమి అంటే ఎలక్ట్రానికల్ పేజెస్ అని అనమాట ఇవి. ఓకే, ఈ పేజెస్ ఎన్ని ఉంటాయి? ఎన్నైనా వస్తాయి. నువ్వు రాసే కొద్దీ వస్తున్నావు, డజన్ల కొద్దీ వస్తూనే ఉంటాయి. సో ఆడ అయిపోయిందని కంప్లీట్ అనేది ఉండదు అనమాట. అందుకే ఈ పేజెస్ మనం ప్రింట్ ఈజీగా తీయచ్చు. కాబట్టి నేను ఆధారపడుతున్నాను. అంటే మెమొరీ హార్డ్ డిస్క్లో ఎంతైతే ఉంటుందో అంత మెమొరీకి తగ్గట్టుగా డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. అది కేబీలో యాడ్ అవుతా అవుతుంది. మ్యాక్సిమం ఈ డాక్యుమెంట్ అనేది బైట్స్, కిలోబైట్స్లోనే ఉంటుంది. అది ఎంబీలో మారే పరిస్థితి కూడా చాలా తక్కువ. ఒక 150 పేజీలు అంటే ఒక 2 MB 1 MB వస్తుంది ఒక బుక్ అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం వాడుతున్న ఇంత పెద్ద బుక్, సో 500 పేజెస్ ఉన్నాయనుకుంటే అబ్బా అంటే 2 MBలో మనకు సరిపోతుంది. ఓకే, అంత డేటాని మనం స్టోర్ చేసేయచ్చు. కానీ పీడిఎఫ్ ఇంకోటి ఉంది, అది ఫోటో డాక్యుమెంట్ ఫార్మాట్ అంటారు. అది ఎక్కువ ఎంబీని ఆక్యుపై చేస్తుంది. ఎందుకు అంటే దాంట్లో ఇమేజెస్ కూడా యాడ్ అవుతాయి. దీంట్లో అలా కాదు, ఇది ఎక్కువగా టెక్స్ట్ బేస్లోనే ఉంటుంది. ఇమేజెస్ యాడ్ చేస్తాం, కానీ ఇమేజెస్ యొక్క వాల్యూ అనేది కంప్రెస్ చేసేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ ఇమేజ్ దీంట్లో రాదు, కానీ పీడిఎఫ్లో ఒరిజినల్ ఇమేజ్ వస్తుంది. అంటే మనం ఎంత పెడితే అంత మనకి ఇమేజ్ అనేది వస్తుంది అన్నమాట. హలో చెప్పరా? బాగున్నా చెప్పు. అవును, మన దాంట్లో హార్డిస్క్ అయినట్టే అవుతుంది. బ్యాక్ పాస్వర్డ్ ఉంటుంది, దాంట్లో పోయి చూసుకోవాలి. ఏ కంపెనీ చూసుకోవాలి, దాన్ని బట్టి మారుతుంది. అక్కడ ప్లేబ్యాక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, ఆ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్తో ఓపెన్ చేయండి. పాస్వర్డ్ ఉంటే ఓపెన్ అవుతుంది అక్కడ. ఓకే, నేను మళ్ళీ చేస్తా ఉంటాను, క్లాస్ ఉంటా. రైట్. సో ఇది ఇన్సర్ట్ ఆప్షన్ ద్వారా మనము పేజీలోకి పెట్టడం ఏం నింపుతామో అవే ఉంటాయి. ఇక్కడ మెయిన్ చూస్తే కవర్ పేజ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఏంది కవర్ పేజ్? సో కవర్ పేజ్ అనేది మామూలుగా డిఫాల్ట్గా కంపెనీ వాడుకొని ప్రొవైడ్ చేస్తాడు. కవర్ పేజ్ అంటే ఎట్లా? మనం బుక్ రాస్తుంటాం, బుక్ని ఏదైనా మ్యాథ్స్ బుక్ అనుకున్నాం, మ్యాథ్స్ బుక్ మొత్తం డేటా టైప్ చేస్తాం, కానీ హెడ్డింగ్ ఇవ్వాలి కదా, వాని పేరు, అది ఏలో మ్యానుఫ్యాక్చర్ చేసాము, పైన టైటిల్, అదే మన కవర్ పేజ్ కిందకి తీసుకోవచ్చు. అది క్లిక్ చేస్తే ఉన్న డిఫాల్ట్ మోడల్ తెలిసేది చేసుకుంటుంది. అందులో ఇదే అడుగుతుంది ఇయర్. అక్కడ ఏం చేయాలా? ఇయర్ని క్లిక్ చేసి ఆ ప్లేస్లో 2000, 5000 ఇయర్, రైట్.
5000 తీసుకోదు కదా. ఓకే, సో ఎంత 2021 రైట్. సో అంటే వినలేదన్నమాట మీరు, ఏడో ఉన్నారు ఎదురుపోతా. నేను 5000 రాస్తే గమ్ముడిపోయినారు. ఓకే, నెక్స్ట్ కంపెనీ పేరు. సో కంపెనీ పేరు. సో కంపెనీ పేరు వచ్చేసింది. అంటే వాడు డిఫాల్ట్ ఇచ్చిన డేటాలో రాస్తాం. ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ ఇట్లా టైటిల్ రైట్. మనము ఈ విధంగా రాస్తాం. కింద ఇన్ఫర్మేషన్ రాయొచ్చు, అల్లి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తాం. తర్వాత డేటా ఏమి చేస్తే ఇక్కడ మొత్తం డేటా అనేది టైప్ చేసుకుంటా పోతాం. అంటే టైటిల్ డిఫాల్ట్గా మనం ఎలాగైతే అలాగా ఉండేదానికి పైన మనం ఏం చేయొచ్చు, ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అదే కవర్ పేజ్ అంటాం. అంటే ఉన్న మోడల్ ఒకేసారి తీసుకున్నాం, లేదు ఇంకో మోడల్ తీసుకున్నాను, ఆటోమేటిక్గా ఆ మోడల్లోకి మారిపోతుంది. సో ఇక్కడ బయోగ్రఫీ వచ్చింది, ఇక్కడ అవర్ కంప్యూటర్స్ ఇక్కడ వచ్చింది, డేటా ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ నా కంపెనీ అడ్రస్ అవన్నీ ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట. అప్పుడు ఈ పేజ్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక టెంప్లెట్, ఆల్రెడీ ఉన్నటువంటి డిఫాల్ట్ టెంప్లెట్ పేజ్, మెయిన్ పేజ్ తీసుకోవడాన్ని మన ఇన్సర్ట్ అనే ఆప్షన్లో కవర్ పేజ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్ అంటే ఏం లేదు, కొత్త పేజ్ని మనం యాడ్ చేయడమే. సో ఎక్కడ క్లిక్ కర్సర్ ఉంటుందో ఆ ప్లేస్లో యాడ్ అవుతుంది. నేను పైన పెట్టాను, కానీ మెయిన్ ముందు కవర్ పేజ్ ఉండాలి, తర్వాత బ్లాంక్ పేజ్ ఉండాలి. బ్లాంక్ పేజ్ ఉంటే డేటా రాసుకోవచ్చు. నేనే ఏమైంది ఓకే ఉన్నారు అవైలబుల్ అని పెట్టండి. సరే, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇంకా మీరు ఇక్కడ వైట్ పేజ్ కావాలి, ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రాశాను, కానీ ఇంకో వైట్ పేజ్ పైన కావాలంటే అప్పుడు ఏం చేయొచ్చు, బ్లాంక్ పేజ్ క్లిక్ చేస్తాం, ఇక్కడ వైట్ పేజ్ వస్తుంది. అంటే ఫస్ట్ పేజ్ ఇది పెట్టుకున్నాం అనుకో, ఫస్ట్ పేజ్ ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది. కానీ ఇక్కడ పైన బ్లాంక్ పేజ్ అప్డేట్ పెట్టేశాను కదా, బ్లాంక్ పేజ్ తీసేద్దాం, Ctrl Z. ఇంతవరకు ఉండింది కదా. సో తర్వాత ఇక్కడ ఏం చేస్తావాలి, ఇక్కడ ఒక బ్లాంక్ పేజ్ కావాలి, అంటే ఇక్కడ ఇంకా డేటా నేను రాసుకోవాలన్నమాట. బ్లాంక్ పేజ్ వచ్చింది, అట్లా ఇన్సర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇది కవర్ పేజు, తర్వాత బ్లాంక్ పేజ్, ఈ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత పేజ్ బ్రేక్ అనే ఆప్షన్, ఇది ఆల్రెడీ పేజ్ బ్రేక్లో ఉంది. పేజ్ బ్రేక్ అంటే ఏమంటే ఒక పేజ్కి ఇంకో పేజ్కి మధ్యలో గ్యాప్ రావడాన్ని, స్టార్ట్ ద నెక్స్ట్ పేజ్ అట్ దట్ కరెంట్ పొజిషన్. సో ఏమవుతుంది, ఇక్కడి నుంచి కట్ అయిపోయి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. పేజ్ బ్రేక్ అనే ఆప్షన్. డేటాను రాస్తూ ఉంటాం, మధ్యలో ఏదో డేటా రాశాను, కానీ ఈ నెక్స్ట్ పేజ్లోకి డేటా కావాలి, ఇంకా నువ్వేం చేయాలి, ఎంటర్ చేసుకుంటా పోవాలంటే కదా. ఎంటర్ చేసుకుంటా పోతే పేజ్ ఖాళీ అవుతుంది, నెక్స్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి దాని బదులు ఏం చేయొచ్చు అంటే, డేటా ఇక్కడ రాశాను, ఈ పేజ్ ఇది సరిపోతుంది, నెక్స్ట్ పేజ్లోకి డేటా రావాలి, అప్పుడు ఏం చేయొచ్చు, పేజ్ బ్రేక్ క్లిక్ చేస్తాం ఒకేసారి. ఇదేమవుతుంది, డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఈ పేజ్ మొత్తం ఏముంటుంది, ఓన్లీ ఈ డేటా మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో అది షిఫ్ట్ అయిపోయి ఒకసారి కిందకి పడుతుంది. అంటే మళ్ళీ మనం కర్సర్ని కిందకి ఒకటి మెల్లగా ఎంటర్ చేయడం లేట్ అవుతుంది. కాబట్టి ఈ పేజ్ బ్రేక్ ఆప్షన్ని ఎంటర్ చేయండి. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. కవర్ పేజ్ అనేది ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసేటప్పుడు, లేదా ఒక బుక్ని రాసేటప్పుడు ఒక ఆధార్ ఒక పేజ్ అనేది పెట్టుకుంటాడు, దాన్ని కవర్ పేజ్ అంటాం. కవర్ పేజ్ డిఫాల్ట్గా అతను ఇవ్వాల్సిన పేజ్లో రాయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ కొన్నే ఉంటాయి. వీటిలో అబ్బా అంటే ఒక 12 ఉంటాయి, అంతే, ఇంకెక్కువ ఉండవు. మోడల్స్ ఇక ఆన్లైన్లోకి వెళ్తే ఇంకా చాలా మోడల్స్ వస్తాయి. లేదు, నువ్వే కవర్ పేజ్ని టైప్ చేసుకోవచ్చు. వాడి చిన్న డిఫాల్ట్ మోడల్ మనకు నచ్చాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు రకరకాలుగా ఇచ్చాడు, మనకు అది నచ్చలా. సో ఇలా ఉంది. ఇప్పుడు ఈ పేజ్ మోడల్, ఇవి కలర్స్ ఏమి నచ్చలా, దీన్ని మళ్ళీ ఏం చేయాలి, నువ్వు మాడిఫై చేసుకోవాలి. దాని బదులు ఏం చేయొచ్చు, నువ్వే టైటిల్ రాసుకోవచ్చు కదా. అది ఎక్కడ ఉంటుంది, కవర్ పేజ్లో ఉంటుంది. సో డిఫాల్ట్ ఉంటే కవర్ పేజ్, మనం రాసుకుంటే డైరెక్ట్ నాట్ నెసరీ. రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అని క్లిక్ చేసామనుకో, వద్దు అంటే తీసేయచ్చు. నేను ఫస్ట్లో కవర్ పేజ్ పెట్టాలనుకున్నాను, కానీ కవర్ పేజ్ అవసరం లే, మామూలుగా డిలీట్ కొట్టాలంటే పోతుంది, మళ్ళీ సెలెక్ట్ చేసి ఎంత కొట్టాలి. దాని బదులు ఏం చేయొచ్చు అంటే, కవర్ పేజ్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడికి వెళ్ళి జస్ట్ కింద రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కవర్ పేజ్ అనేది ఉండదు. అది ఎక్కడన్నా కానీ ఫస్ట్ ఒకటే ఉంటుంది కవర్ పేజ్. ఒక బుక్కి కవర్ పేజ్ అనేది ఒకటే. అలా నక్కో. సో లేదు, మోడల్ మార్చాలనుకుందాం, ఇది పెడదాం, అల్లి బయోగ్రఫీ బొమ్మల గురించి రాస్తాను, ఈ విధంగా అనమాట. రైట్, అది కవర్ పేజ్ కిందకి మనం పెట్టుకుంటాము. ఇంకా టైటిల్ ఇక్కడ టైటిల్ ఉంది, మనకు క్లిక్ చేసిన ప్లేస్లో చేసుకోవచ్చు. లేదు ఇంకా మన కొత్త వాళ్ళని యాడ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అది యాడ్ ఎట్లా చెప్తాను. సో ఇవి ఆప్షన్స్. దాని తర్వాత మెయిన్గా మన పనికి వచ్చేది ఏమంటే టేబుల్ అనేది. చూడండి, టేబుల్ అంటే ఏమంటే మనము డేటాని రో వైజ్గా కాలం వైజ్గా రాసేదాన్ని టేబుల్ అని పిలుస్తాం.
రో వైజ్ అంటే ఏమంటే, రో వైజ్ అంటే అడ్డంగా హారిజాంటల్గా ఉన్న రో వైజ్ అంటాం. కాలం వైజ్ అంటే నిలువుగా రాసేవాడిని కాలం వైజ్ అంటాం. ఏవి రాస్తామంటే ప్రతిదీ కూడా రో వైజ్ కాలం రాయడానికి ట్రై చేస్తాం. ఒక సెంటెన్స్లో రాసే మ్యాటర్ని తప్ప, అంటే ఒక స్టోరీ రాసే మ్యాటర్ని తప్ప వాటినంతా ఏం చేస్తాం, బుల్లెట్స్ కానీ నెంబరింగ్ కానీ వాడి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక స్టోరీ రాసేటప్పుడు అప్పుడు రాస్తూ ఉంటాం. లేదు ఆర్డినరీగా ఒక బయోగ్రఫీ లాగా రాస్తా ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే మనము ఓన్లీ సెంటెన్స్ కేస్ అనేది వాడి స్మాల్ లెటర్స్, లో లెటర్స్, అప్పర్ లెటర్స్ వాడి యూజ్ చేస్తూ ఉంటాం. అని ఒక డేటాని ఒక రెజ్యూమ్ రాసి చేయాలి అనుకుంటే రెజ్యూమ్లో ఏముంటుంది మెయిన్గా మీ ఇక్కడ మామూలుగా నేము, క్లాస్, మార్క్స్, సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, నెక్స్ట్ గ్రేడ్ ఇట్లా ఉంటుందన్నమాట. వాటిని మీరు ఏం చేయొచ్చు, సెంటెన్స్ కేసులో రాయొచ్చు పాయింట్ రాసి. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ DCA ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 గ్రాట్ 60% ఆఫ్ మార్క్స్ అని అట్లా ఇవ్వచ్చు. అది పెద్ద రిస్క్ ప్రాసెస్ చూడడానికి. ఎస్, ఇంకో దాని నెక్స్ట్ లైన్కి ఏం రాయాలా, సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై MSc ఫిజిక్స్ అట్ 2007 సో అట్ ద SV యూనివర్సిటీ సో పర్సంటేజ్ ఆఫ్ 64 మార్క్స్ అని అట్లా ఇవ్వచ్చు. ఇది వాడు ఎవడన్నా కానీ డేటా ఫార్మాట్లో ప్రొవైజ్ కాలంగా ఉంటేనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్. అలా కాకుండా మీరు ఈ విధంగా ఇస్తా పోతే సెంటెన్స్ చదువుకుంటా పోయి తిరిగి ఎవరికి ఉండదు ఒక రెజ్యూమ్ తీసుకునేటప్పుడు. అందుకే ప్రొవైజ్ కాలం వైజ్ అనేది అప్లై చేయడానికి యూజ్ చేయాలి. అదే కాదు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేమ్, క్లాస్, మార్క్స్, సో ఆ విధంగా రాస్తుంటాం. FA1, FA2, FA3 టోటల్ మార్క్స్, గ్రేడింగ్ ఇవన్నీ ఎక్సెల్లో చేస్తాం. కానీ ఒక డాక్యుమెంట్లో ఎట్లంటే డాక్యుమెంట్లో ఒక సెంటెన్స్ కేసుని అంటే అదేవిధంగా రెజ్యూమ్లు ఇప్పుడు రెజ్యూమ్ చూసినట్టయితే పైన రెఫరెన్స్ అనేది తీసుకుంటాం, దాని కింద మళ్ళీ మన పైన హెడ్డింగ్స్ పెడతాము, సో రెజ్యూమ్ అని పెడతాము, ఇక్కడ అడ్రస్ అనేది పెడతాము, దాని కింద మళ్ళీ ఏం చేస్తాము, సో మన ఒక కరికులం బిటే అనేది టైప్ చేస్తాము. సో ఈ విధంగా చేసుకుంటూ పోతాం. కానీ డేటా ఎక్కడ వాడతాము అంటే టేబుల్ ఫామ్ అనేది అకాడమిక్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఆప్షన్లో టేబుల్ ఫామ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. అటువంటి సందర్భాలలో మన టేబుల్ అనేది వాడతాం. ఓకే, కానీ ఎక్సెల్ అలా కాదు. ఎక్సెల్లో మొత్తం టేబుల్ రో వైజ్ కాలం వైజ్ డైరెక్ట్గా ఇవ్వచ్చు, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, సమ్స్ వాడచ్చు, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. అక్కడ డిఫరెంట్ కల్చర్ వాడతాం, ఇక్కడ డిఫరెంట్ కల్చర్. ఎక్కువ డేటా ఆ విధంగా డేటా బేస్ రూపంలో ఉంటే మాత్రం ఎక్సెల్ బేస్లోకి వెళ్తాను. ఎక్సెల్లో ఏముంటుంది, సో అప్పుడు నెంబరింగ్ మనము సెల్ బేస్లో ఉంటుంది, రో వైజ్ కాలం వైజ్ ఒకేసారి ఇవ్వచ్చు. అటువంటి ఇన్ఫర్మేషన్ని మనము డాక్యుమెంట్లో పెట్టుకోవాలంటే మాత్రము టేబుల్ అనే ఆప్షన్ని వాడాలి, అవసరం ఉండే ప్లేస్లో వాడాలి. అందుకు టేబుల్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా డిఫాల్ట్గా మన బాక్సెస్ వస్తాయి. ఆ బాక్సెస్లో ఏమంటే ఒక బాక్స్ ఒక సెల్ని ఇండికేట్ చేస్తుంది. ఎన్ని బాక్సులు కావాలి, 2, 3, 4 ఒక రోకి, అంటే ఒక రోలో 5 రావాలి అంటే 5ని సెలెక్ట్ చేస్తారు. ఇంకో కాలంలో కిందకి రావాలి అంటే కిందకి సెలెక్ట్ చేయాలి. సో ఇంకో కాలం కావాలంటే ఇంకో కిందికి, ఇంకో కాలం అంటే ఇంకో కిందికి. సో ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే కొడితే క్లిక్ వచ్చేస్తుంది టేబుల్. ఇప్పుడు పైన ఏం చేస్తాం, హెడ్డింగు, సో సీరియల్ నెంబర్, తర్వాత నేము, తర్వాత క్లాస్. సో మీ ఇష్టం, మీరు మెల్లగా టైప్ చేయాలా, నేను చేసినట్టు చేయకూడదు. సో మార్క్స్, నెక్స్ట్ సో గ్రేడ్, మీ ఇష్టం. ఇంతవరకు చాలా అనుకుంటా. లేదు ఇంకా కావాలంటే అడిషనల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు ఇక్కడ యాడ్ చేసి ఉండాలి. యాడ్ చేయకపోతే ఇంకో మెథడ్ ఉంది, చేద్దాం. ఇదేమైంది, లాస్ట్లో ఒకటి ఎంటర్ ఇస్తే కాలం వస్తుంది, రో రాదు. అట్లా రావాలంటే ఇంకోటి చేయొచ్చు, నేను చెప్తాను. సో ఇది మెయిన్ అనమాట. ఏది, సీరియల్ నెంబరు, నేము, క్లాసు, మార్క్స్, గ్రేడ్ అంతవరకు వచ్చింది. సో సీరియల్ నెంబర్ 1 ఇస్తాం. సో తర్వాత ఎంటర్ ఇస్తాం. ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా దాంట్లోనే ఎంటర్ వస్తుంది. దాంట్లో రాకూడదంటే ఏం చేయాలా, ట్యాబ్స్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఒక ట్యాబ్ అనేది నెక్స్ట్ లైన్లోకి వస్తుంది ట్యాబ్ అనేది. ఎంటర్ ఇస్తే మాత్రం దాంట్లో స్పేస్ గ్యాప్ ఇవ్వడానికి ఎంటర్ పడతాం. ఇంకోటి పైన ఇన్ఫర్మేషన్ ఒకటి రాసి, ఇప్పుడు ట్యాబ్ వాడి ఇక్కడ నేమ్ ఉంది, ఇప్పుడు అల్లి అని రాసిన తర్వాత కింద ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటాం. అప్పుడు మనం ఎంటర్ ఇస్తే కింద ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు అన్నమాట, ఇలా ఇచ్చుకోవచ్చు. లేదు ఇంకా కింద ఏదో ఉండి ఆ నేమ్ కింద ఇంకేదైనా సర్నేమ్ ఇంకా పొడుగ్గా ఉండింది అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆల్ట్ ఎంటర్ని ప్రెస్ చేయొచ్చు. సో ఇదేమో డేటా చూడండి, డబుల్ డేటాకి ఎంటర్. ఎక్సెల్ అలా కాదు, ఎక్సెల్ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మాత్రము అదేమవుతుందంటే గ్యాప్ వస్తుంది. దీనిలో డబుల్ డేటా ఎంటర్ అవుతుంది, ఆల్ట్ ఎంటర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం గ్యాప్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏం చేయాలా, మీరు ఎంటర్ ఎంత ఎంటర్ ఇస్తే ఆ సెల్ అంత పొడుగ్గా వస్తుంది. దేని వైజ్, కాలం వైజ్ మాత్రమే. అంటే ఆ రోలో ఆ కాలం అనేది పెరుగుతూ పోతుంది. సో అదొకటి. తర్వాత క్లాస్, సో 6th క్లాస్ ఏది అబ్బాయి 6th క్లాసు, మార్క్స్ వచ్చి 10 మార్క్స్ ఫెయిల్ అయినాడు. తర్వాత గ్రేడ్ వచ్చి సో 0.5 మార్క్స్, 0.5. సో అదే ఆ విషయం. తర్వాత సేమ్ సెకండ్, ఇప్పుడు ఏదో అని ఇంకో పేరు అనుకుందాం, దీనికి ట్యాబ్ వాడతాము యాజ్ ఇట్ ఈజ్. సో వెంకట్ అనుకున్నాము. సో 8th క్లాస్ అబ్బాయి,
11 మార్క్స్. ఇతను కూడా ఏదో ఫెయిల్ అయినట్టున్నాడు, 0.6. ఈ విధంగా అనమాట ప్రాసెస్. రైట్, మీరు ఎంత డేటా అంత డేటా ఇచ్చిన తర్వాత మనకు అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. సో డేటా అంతా మనకు కంప్లీట్ అయ్యింది. సో మొత్తం డేటా అయిపోయింది అనుకుందాం. ఓకే, నేను సరిగ్గా డేటా ఏమి ఇవ్వలేదు, మీరు అన్నీ రాయండి. తర్వాత 5 ఇచ్చాను, డేటా అని కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు ఇంకో కాలం కావాలి అంటే లాస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ కొట్టండి. రైట్, ఇప్పుడు ఏమైంది, ఎంటర్ కొట్టినట్టయితే మనకు నెక్స్ట్ కాలం అనేది యాడ్ అవుతుంది. అందుకోసం నేను చెప్పాను. ఇవి డిఫాల్ట్గా ఉన్నటువంటి ఇన్సర్ట్ మెనూలో టేబుల్ ఆప్షన్లో టేబుల్ని సెలెక్ట్ చేసుకునే విధానం. ఇంకో ఆప్షన్, ఇదే టేబుల్లో ఈ గ్యాప్లోనే ఇంకో టేబుల్ రావాలి అంటే కర్సర్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఇక్కడ టేబుల్ చూస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అంటే ఎక్కడ ఉందో అదే టేబుల్ లోపల మళ్ళీ టేబుల్ అనేది మనం వాడచ్చు. ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం, అన్నీ వస్తాయి. చిన్నవి అయిపోతాయి రాను. సో ఈ విధంగా అన్నమాట. మళ్ళీ ఆ టేబుల్ అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి ఇంతవరకు ఇక్కడ ఇంటర్వెల్ పెట్టాలనుకున్నాను. అంటే ఏదైనా ఇప్పుడు క్లాస్ పీరియడ్స్ అవి ఉంటాయి కదా, పీరియడ్ టైం టేబుల్ అట్లా ఉంటాయి కదా, అటువంటి వాటిలో మనం ఏం చేస్తామంటే ఇంకో టేబుల్ చూద్దాం. ఇక్కడ కర్సర్ సపరేట్ తీసుకోవాలమ్మా. కర్సర్ ఎంటర్ ఇచ్చే కొద్దీ నెక్స్ట్ కాలం యాడ్ అయితే వస్తుంది. కర్సర్ మళ్ళీ సపరేట్ చేస్తేనే టేబుల్ స్ప్లిట్ అవుతుంది, లేకపోతే రాదు. ఇక్కడ పెట్టాను కర్సర్, ఇప్పుడు టేబుల్ తీసుకున్నాను. సో ఇందులో సేమ్ ఇలాగే. సో టైం టేబుల్ అనుకుందాం. పైన హెడ్డింగ్ ఏం రాస్తానంటే టైం టేబుల్. సో ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి డేస్ అనేది రాస్తాము. ఇక్కడ తర్వాత ఫస్ట్ పీరియడ్ మీరు ఎట్లన్నా రాయండి. సెకండ్ పీరియడ్, తర్వాత థర్డ్ పీరియడ్. ఓకే, అది ఎందుకు రాస్తున్నానని చెప్తాను. సో తర్వాత అదేవిధంగా ఫోర్త్ పీరియడ్. ఇక్కడ చూడండి, మిగతా వాటిలో ఆర్డి కానీ ఎన్డి కానీ ఎక్కడ అట్లే ఉన్నాయి. ఇది మాత్రమే ఆటోమేటిక్గా టీహెచ్గా మారింది. సో ఒకవేళ మారలేదనుకో, మీరు ఎందుకు దాని గ్యాప్ పెట్టకుండా ఇచ్చి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అదే మారి ఉంటుంది వర్డ్లో. మారలేదానికి ఏం చేయాలా, సెలెక్ట్ చేసి సబ్స్క్రిప్ట్ ఆప్షన్, సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ మనకు కావాల్సింది. ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ వాడాలి. ఏ డేటా కావాలని సెలెక్ట్ చేసి సూపర్ స్క్రిప్ట్ వాడాలి. తర్వాత థర్డ్ సెలెక్ట్ చేసి సూపర్ స్క్రిప్ట్ వాడాలి. అట్లాగా. సో డే ఏది, మండే. సో ఫస్ట్ పీరియడ్ ఏమ్మా, మండే. ఓకే, బయాలజీ. సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్. ఓకే, థర్డ్ పీరియడ్ మ్యాథ్స్. ఫోర్త్ పీరియడ్ ఫిజిక్స్. అంటే ఇంకేం పీరియడ్ లేవు అయితే. ఓకే, తర్వాత ట్యూస్డేకి వెళ్దాం. TUESDAY ట్యూస్డే. తర్వాత సేమ్ బయాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్. ಯಾಕನ್ನ ಕ್ಯಾನ್ಸರ್ ಮೇಲ್ಕನೆ ಹೋಗ್ಬಿಡಿ. ఓకే, పెడతారు నాకు క్యాన్సర్. ఓకే, తెలుగు. తర్వాత ఇంతవరకు ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇంటర్వెల్ పెట్టాలి. నేను మర్చిపోయినా, ఇంటర్వెల్ పెట్టాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళడం, టేబుల్లోకి వెళ్ళడం, డ్రా టేబుల్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. డ్రా టేబుల్ ద్వారా ఎక్కడి నుంచి ఎలా కావాలన్నా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎక్కడి నుంచి నువ్వు పట్టుకొని డ్రా చేస్తే అక్కడ దానికి హైలైట్ అవుతుంది. ఎట్లయినా డ్రా చేయొచ్చు. వంకర టింకర కట్లు అన్నీ మనం డ్రా చేయొచ్చు. దీని మధ్యలో ఇట్లా వేసుకోవచ్చు. దీని మధ్యలో ఒక జస్ట్ గీత, ఒక పెన్సిల్ లాగా వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలు. దీని మధ్యలో ఓకే, డేటా తర్వాత అది మన డ్రా అవుతుంది. అట్లా ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఓకే, అలా ఇండికేట్ చేయడాన్ని మనం డ్రా టేబుల్గా వాడతాం. ఇది ఈజీ అవుతుంది డ్రా టేబుల్ ఉంటే, లేకపోతే కష్టం అవుతుంది. సో తప్పుపడిందా, కంట్రోల్ Z. ఇది డ్రా టేబుల్ అనే ఆప్షన్ అనమాట. సో రోలో ఇన్సర్ట్లో టేబుల్స్, డ్రా టేబుల్. తర్వాత ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అనే ఆప్షను, అది ఎక్సెల్ తెలిస్తే దాంట్లోకి వెళ్ళొచ్చు మనం, అప్పుడు మనకు పనికి వస్తుంది. కిక్ టేబుల్స్ అనేటివి డిఫాల్ట్గా ఉన్నటువంటి డిజైన్స్ తీసుకోవడానికి సరిపోతాయి దీంట్లో డిఫాల్ట్గా. ఓకే, కిక్ టేబుల్ కానీ ఇవి కానీ. ఇంకా దీంట్లో ఆప్షన్స్ వస్తాయి, అది నేను చెప్పాలి. అలైన్మెంట్, అడ్జస్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో.
చెప్తాను. సో ప్రస్తుతానికి డౌట్ ఏమైనా ఉంటే అడగండి నాకు. ఇన్సర్ట్ టేబుల్, డ్రా టేబుల్. ఓకే, తర్వాత ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతానికి నేను టేబుల్ ఎంత కావాలో ఇక్కడ కింద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి డ్రా టేబుల్ ద్వారా, ఇన్సర్ట్ టేబుల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డేటా ద్వారా సెలెక్ట్ చేశాను రోస్, కాలమ్స్. అలా కాకుండా ఇంకోటి ఇన్సర్ట్ టేబుల్లో మనము ఇంకో ఆప్షన్ ఉంది. అంటే డిఫాల్ట్గా ఒకేసారి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలంటే కర్సర్ ఉన్న పొజిషన్లో, ప్రస్తుతానికి కర్సర్ ఇక్కడ ఉంది, ఈ పొజిషన్లో కావాలంటే అప్పుడు ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్తాం. ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కాలమ్స్ కావాలా, 9 కాలమ్స్ కావాలా, రోస్ ఎన్ని కావాలా, 2 లేదా 3 ఉన్నటువంటి యారోస్ని, కింద పైనటువంటి యారోని మనం ఎప్పుడైతే జరుపుతామో ఆటోమేటిక్గా అదే మన హైలైట్ అవుతుంది. సో కింద పైనటువంటి యారోస్ని సెలెక్ట్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఇండికేట్ చేస్తాం అన్నమాట. అది ఫిక్స్డ్ కాలం విడ్త్ అనేది ఆటో కింద ఉంది. సో ఆటో కింద అంటే ఆ కాలము డిఫాల్ట్గా అదే అలైన్ చేసుకుంటుంది. ఇప్పుడు పేజ్ అనేది 10 సెంటీమీటర్లు ఉందనుకో, 5 మన కాలమ్స్ తీసుకున్నాం అనుకో, 5 కాలం అంటే 2 సెంటీమీటర్ల కింద అలైన్ చేసుకుంటుంది. అదే డిఫాల్ట్గా, దాన్ని ఆటో కిందకి తీసుకుంటాం. అలా కాకుండా నువ్వు ఎంత కావాలంటే ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. అలా ఇండికేట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి కాలం అంతే ఫిక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ గ్యాప్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, మనం ఇచ్చిన ఈ ఫిక్స్డ్ విత్ సైజ్ అనేది ఇంతే అనమాట. ఓకే, మళ్ళీ చూద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళడము, టేబుల్లోకి వెళ్ళడము, డ్రా టేబుల్లా ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళడం. అందులో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, 5 కాలమ్స్ 2 రోస్ అన్నాను. ఫిక్స్డ్ కాలం విడ్త్ ఆటో అని ఇచ్చాను. సో ఇది మనం ఎంత కాలాన్ని సెలెక్ట్ చేస్తే డిఫాల్ట్గా అదే వస్తుంది. లేదా మన ఆటో ఉన్నిలే అంటే ఆటో పెట్టేయచ్చు. సో తర్వాత ఆటో ఫిట్ టు కాంటెంట్స్ అని పెట్టామనుకో, అర్థం వచ్చి డేటాని మనం టైప్ చేసిన తర్వాత ఒక కాలంలో డేటా పొడుగు ఉంటుంది, వల్ల తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేమ్ అనే ప్లేస్లో డేటా చాలా పొడుగు వస్తుంది, సీరియల్ నెంబర్లో తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అదే ఫిక్స్ చేసుకుంటుంది ఆటో ఫిట్ కాలమ్స్. అది పెట్టడం బెటర్ మనకి. సో ఆటో ఫిట్ కాలం ఓకే అని ఇస్తాం, ఇలా వస్తుంది. ఇప్పుడు నువ్వు టైప్ చేసే కొద్దీ అది పెరుగుతా పోతుంది కాలం. సో ఈ ప్లేస్లో లేకపోతే పెరగదన్నమాట, ఆటోమేటిక్గా అదే ఎంత ఉంది అది వచ్చేది. సో మనం ఎంత టైప్ చేస్తే దానికి తగ్గట్టుగా యాడ్ అవుతా వస్తుంది. ఆటో ఫిట్ కాలమ్స్ అంటారు. సో కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కాబట్టి ఆటో ఫిట్ పైన ఏ రోలో ఏ రకాలు పెడతామో ఆ విధంగా వస్తుంది. తర్వాత అడ్జస్ట్ అయిపోయింది అనుకో, ఇంకా అలాగే కిందకు వచ్చేస్తూ వస్తుంది. ఏది ఎక్కువ ఇస్తే అది అడ్జస్ట్ చేసుకొని మిగతా చిన్నవి అయిపోతా పోతాయి అన్నమాట. ఆటో ఫిట్ ఇది అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా పోతున్నమాట. ఆటో ఫిట్ కాలమ్స్ అనేటివి ఇటువంటిది. రైట్, ఓకే. ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్, ఇది దీంట్లో డౌట్ ఏమైనా ఉందా? సో టేబుల్ ఎంత, ఇన్సర్ట్ టేబుల్ అనేది ఏ విధంగా, ఓకే. తర్వాత డైరెక్ట్గా టేబుల్ని ఇండికేట్ చేసే విధానం. తర్వాత డ్రా టేబుల్ ద్వారా పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ సెల్లో మనము ఎన్ని బాక్సులైనా కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అనేది దానిలోకి వెళ్ళాలి. అది ఇప్పుడే మీకు స్ప్రెడ్షీట్ చెప్పలేదు కాబట్టి ఇది మన నీకు ఇది అదేం మీకు నేర్చుకోవాల్సిందే, అదేం లేదు. ఆ స్ప్రెడ్షీట్ ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎంఎస్ వర్డ్లో స్ప్రెడ్షీట్ ఓపెన్ అవుతుంది. ఆ విండోని ఓపెన్ అయిన తర్వాత మనం టైప్ చేసి డేటా అంతా ఓకే అని చెప్పేస్తే అది ఏమవుతుందంటే తర్వాత అది ఇక్కడ మన హైలైట్ అయ్యి ఉండిపోతుంది. అలాగే అది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇట్లే ఉండిపోతుంది. అదే స్ప్రెడ్షీట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆ ఇంటర్ఫేస్లో మనం ఏం చేయొచ్చు, డేటాని టైప్ చేసి సరైన పెట్టేయచ్చు. అర్జెంట్ అయితే వీటిని ఇలా చేసుకుంటా పోవచ్చు. కానీ ఇంకోటి ఏమంటే ఫంక్షన్స్, సమ్ము, యావరేజ్ ఇటువంటి ఆప్షన్స్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు మొత్తం ఒక 100 మంది పిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళ మార్క్స్ FA1 మార్క్స్ ఎన్ని, FA2 మార్క్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఎన్ని, సబ్ టోటల్ ఎన్ని, సమ్ ఎన్ని వచ్చినాయి, అతని ఫెయిల్ ఎవడైనాడు, పాస్ అయినాడు, ఇవన్నీ కనుక్కోవాలని మాత్రం ఎక్సెల్ కావాలి. ఎక్సెల్ ఫంక్షన్స్ వాడాలి. ఆ ఫంక్షన్స్ని కూడా వర్డ్లోకి తీసుకొని వచ్చి మనం చేయొచ్చు. అందుకే ఆ స్ప్రెడ్షీట్ అనే ఆప్షన్ పనికొస్తుందన్నమాట. ఇక్కడ టేబుల్ ఫామ్లో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. తర్వాత క్విక్ టేబుల్స్ అంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి మోడల్ టేబుల్స్ని క్విక్ టేబుల్స్ అని పిలుస్తాం. సో వాటిలో ఏదైనా ఒక మోడల్ ప్రకారం ముందే మనం తీసుకునేచ్చు. డిసెంబర్ నెలలో సంబంధించినటువంటి ఒక టేబుల్ అనమాట ఇది. మండే ఏ రోజు, ట్యూస్డే ఏ రోజు అని ఉంటుంది. మీరు ఈజీగా దాన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇది ఇన్సర్ట్ అనే ఆప్షన్లో ఉన్నటువంటి మెనూ. సో టేబుల్ అనే దాంట్లో ఓకే, కవర్, బ్లాక్, పేజ్ బ్రేక్, టేబుల్. సో ఇవి చెక్ చేసిన తర్వాత మిగతా చెప్తే బాగుంటుంది. తర్వాత మిగతా నేను చెప్తాను. షేప్స్ ఇవన్నీ టైం పడుతుంది. సరేనా? డౌట్ ఉంటే అడగండి. సెల్ చూస్తే రాదు, నేను ఊరికే అంటాను కానీ
మర్చిపోయినా అయితే డౌట్ ఉంటే అడగండి. ప్లీజ్ అప్లోడ్. ఏ కాలం నుంచి పాప? ఇక్కడ నుంచి ఏదైనా తీసుకున్నాం. దీంట్లో ఈ కాలం నుంచి ఈ కాలంలోకి ట్యాబ్ అనేది వాడాలి. ట్యాబ్ మాత్రం చూడండి, ఆ లైన్లోకి వెళ్తా వస్తుంది. ఒకసారి ప్రెస్ చేస్తుంది. స్పేస్ అన్నప్పుడు ఆ కాలంలోనే పనిచేస్తుంది. ఎంటర్ కూడా ఆ కాలంలో పనిచేస్తుంది. ట్యాబ్ మాత్రమే పక్క దానిలోకి షిఫ్ట్ అవుతుంది. వెనక్కి వెళ్ళాలనుకో షిఫ్ట్ ట్యాబ్ గుర్తుపెట్టుకోండి. ముందుకు వెళ్ళాలంటే ట్యాబ్, వెనక్కి వెళ్ళాలంటే షిఫ్ట్ ట్యాబ్. వాడు ప్రతి రోలో ప్రతి కాలం పక్కకు వెళ్తా మూవ్ అవుతా వస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇవి రాదు నీకు, అది మళ్ళీ కొత్తది ఓపెన్ అయిపోతుంది. ట్యాబ్ కొట్టే కొద్ది కొత్తది క్రియేట్ అయిపోతుంది. లాస్ట్లోకి వెళ్ళి మాత్రం చేస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్కువ ఇన్సర్ట్ మనం వాడుతూ ఉంటాము వర్డ్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలని. ఓకే, ఇక్కడ డేటా అనేది ఎలా ఉందంటే ఇది ఫిక్స్డ్ కాలం విడతగా ఉంది. ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్లో మనం తీసుకున్న టేబుల్ అనేది. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఆప్షన్ ఇంకో ఒక చిన్న ఆప్షన్ హైలైట్ అయింది చూడండి, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మన మామూలుగా డేటా ఏదైనా ఉండిందనుకో, స్పేసెస్ ఉన్నాయనుకో, ఇది మంచి ఫీచర్ ఇది, కానీ సక్రమంగా వాడాలి లేకపోతే రాదు. సెలెక్ట్ చేసిన డేటా అనేది ఇన్సర్ట్లో టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని సెలెక్ట్ అయ్యింది చూడండి, హైలైట్. అంతవరకు లేదు, ఇప్పుడు వచ్చింది మధ్యలో అది వస్తుంది, అది ఎవడో. సో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని రోస్లోకి ఫిక్స్డ్ కాలం పెడతా, ఈ సపరేట్ టెక్స్ట్ పారాగ్రాఫ్నా కామనా ట్యాబా అదరా, ఇదిగా చెప్పాలి మీకు. పారాగ్రాఫ్ని సపరేట్గా తీసుకోవాలన్నా, కామాస్ని మీరు ఒక నెక్స్ట్ డేటాగా తీసుకోవాలన్నా, అంటే రో కాలంగా, లేదా ట్యాబ్స్ని తీసుకోవాలన్నా అనేది అడుగుతుందన్నమాట. అంటే నువ్వు ఇచ్చిన డేటా మామూలుగా ఏం చేస్తుంటారంటే లైన్కి రాసిన బయట టేబుల్ ఉండదు. దాన్ని ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు దీన్ని హైలైట్ చేసి సీరియల్ నెంబర్ స్పేస్ నిద్రపోతే కుదరదు క్లాస్, తర్వాత మార్క్స్ గ్రేడ్, రైట్. సో టైప్ చేసాం, కానీ ఇది టేబుల్లో లేదు. టేబుల్లోకి ఉండాలి, కానీ నేను అట్లే చేసుకుని పోయినా. అర్జెంట్ టేబుల్లోకి వెళ్ళాలి. సీరియల్ నెంబర్ 1, తర్వాత నేము ఏదో ఒకటి, తర్వాత క్లాస్ 2, మార్క్స్ 10, గ్రేడ్ 20, సీరియల్ నెంబర్ 2 సంథింగ్ నేము, క్లాస్ 5, మార్క్స్ 8, 18, గ్రేడ్ 25. ఓకే, తర్వాత 3 సంథింగ్ నేమ్, క్లాస్ ఒక ట్యాబ్ ఇస్తానమ్మా 4 స్పేస్ మార్క్స్ ఒక 45, గ్రేడ్ 28 ఇలా ఇచ్చాను. ఇది టేబుల్లో లేదు. టేబుల్తో డ్రా లేదంటే ఇంకేం చేయొచ్చు, మీరు డ్రా టేబుల్లో వాడచ్చు. డ్రా టేబుల్ లేట్ ప్రాసెస్ అది కూడా. అలా కాకుండా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి, తర్వాత టేబుల్లోకి వెళ్ళండి, చిన్న యారోని సెలెక్ట్ చేయండి, అందులో కన్వర్ట్ టు టేబుల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అడుగుతుంది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, 1 2 3 4 5 కాలమ్స్, 5 కాలమ్స్లో కావాలి. తర్వాత నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, ఫిక్స్డ్ ఎన్ని 8 రోస్ వచ్చినాయి. ఓకే, ఫిక్స్డ్ కాలం పెడితే సరిపోయింది. ఇక్కడ సెపరేట్ టెక్స్ట్ అనేది దేంట్లోకి, ట్యాబా అదరా కామానా పారాగ్రాఫా, ఏ బేస్లో నువ్వు టేబుల్ని సపరేట్ చేయాలనుకుంటున్నావు, ట్యాబ్ బేసే. ఎందుకంటే నేను ట్యాబ్ ఇచ్చా, మధ్యలో కామాలు ఇలా, మధ్యలో పాయింట్లు ఇలా, అదేవిధంగా ఇంకా ఫుల్ స్టాప్లో ఇవ్వాల, పారాగ్రాఫ్ ఇవ్వాల, మనం ఏది ఇచ్చామో సెలెక్ట్ చేయాలి. సో ఓకే కొట్టాను. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి చూడండి, ఈజీ. అంటే మీరు కరెక్ట్ డేటా ఎలా ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇవ్వగలిగితే టేబుల్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు సరిగ్గా ఇవ్వలేదంటే యాక్టివేట్ కాదు. ఒక ప్లేస్లో కామా, ఒక ప్లేస్లో
ఇది రాస్తే కుదరదు. అందుకే ఏం చేయాలా, డేటాని ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి. సో కామా పెడితే కామా, సో టేబుల్ పెడితే ఎగ్జాంపుల్ Ctrl+Z. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇదే విధంగా చేస్తాను, కానీ కామా పెట్టుకుంటా పోతున్నాను. సో తర్వాత కామా, తర్వాత కామా, ఇక్కడ కామా, సో తర్వాత ఇక్కడ 1 కామా కామా కామా. సార్ చెప్పండి, బిజీ అంటే బిజీగా ఉన్నాను సార్, చెప్పండి సార్. ఇంపార్టెంటా? పెట్టేసినాడా? ఓకే, కనుక్కోవాలి. నేను మీరు మోడల్ పెట్టండి, నేను మాట్లాడి చెప్తాను కొంతసేపు. Note 7 Proనా, Note 7 ఎన్ని జీబీలో? 150 GB. ఇయర్ ఎప్పుడో తీసుకుంటారు. సరే, బాక్స్ ఉంది కదా అనుకో, ఇయర్ లేదుగా. సరే కనుక్కుంటామండి. ఈ పక్క ఎంత పోతుందో సమయం కడుక్కుంటాను, చెప్తానండి. ఒక 2 రోజులు ఇప్పుడే ఒకసేపు క్లాస్, కంప్యూటర్ క్లాస్లో ఉన్నాను. వాళ్ళకి అయిపోతుంది, 5 నిమిషాలు పంపించేస్తాను. రైట్ అమ్మా, ఇది ఇప్పుడున్నటువంటి డేటా. రైట్, ఇప్పుడు కామా పెట్టాను నేను, ట్యాబ్ పెట్టలేదు. సో దీన్ని కూడా ఏం చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అనే మెనూలోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని సెలెక్ట్ చేసి ఎన్ని కాలమ్స్ కావాలా, 1 2 3 4 5 కావాల్సింది. 7 ఉంది కానీ నేను 5 తీసుకుంటున్నాను. ఈ రోస్ అనేది నో ప్రాబ్లం, మళ్ళీ కానీ డిలీట్ చేసేయచ్చు. ఫిక్స్డ్ విడ్త్ ఆటో పెట్టుకున్నాను, కావాలంటే సైజు కానీ ఇండికేట్ చేయొచ్చు. ఆటో ఫిట్ కంటెంట్స్ పెట్టినట్టయితే కూడా అదే హైలైట్ అవుతుంది, మన కంటెంట్స్ అని అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత ట్యాబా కామానా అనేసి కామా అనేది సెలెక్ట్ చేస్తాను, ఓకే కొట్టేస్తాను. అంటే కామా ఎగిరిపోయిన డేటా అయితే మనకు వచ్చేస్తుంది. రైట్, ఈ విధంగా డేటాని మనం మాడిఫై చేయడాన్ని ఇన్సర్ట్ అనే ఆప్షన్ అనేది వాడతాం. సో టుమారో మీరు లేదా అదిలో మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఏ రకంగా చేస్తారు చేయండి. టుమారో వచ్చి కొంచెం ప్రాక్టీస్ చేయండి. అక్కడ మళ్ళీ నేను ఇంకొక టుమారో క్లాస్ తీసుకుంటాను, ప్రాక్టీస్ చేయండి, దాని ప్రకారం తీసుకుంటాను ఆటోమేటిక్గా. మరి అది టుమారో అంటే డే ఆఫ్టర్ టుమారో కదా, రేపు ఉగాది మీరు రారు నాకు తెలుసు. సో నేను పిలిచిన ఒకరు వస్తారు, మిగతా వాళ్ళంతా ఎవరు రారు, ఎట్లా పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. కాబట్టి సక్సెస్ కాదు పరిస్థితి, నాకు తెలుసు మీ గురించి. కాబట్టి చెప్తా ఉండా, టుమారో కాబట్టి హాలిడే, పండుగ చేసుకోండి. డే ఆఫ్టర్ టుమారో అయితే క్లాస్ మళ్ళీ తీసుకుంటారు, ఆ రోజు హాలిడే అయితే లేదు. సో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఏదో రకంగా ప్రాక్టీస్ చేయండి. వీడియోని మళ్ళీ చూసేవాళ్ళు చూడండి. సో మధ్యలో లైక్ చేస్తూ ఉండండి, దాన్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మీరు వాచ్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.